రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు వైద్య కళాశాలలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స అందుబాటులో లేకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఇతర రాష్ట్రాల్లో ఈ చికిత్స ఉచితంగా అందిస్తున్నప్పుడు అభివృద్ధి దిశగా పయనిస్తున్న ఏపీలో లేకపోవడం ఏమిటని ప్రశ్నించింది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రులు వైద్య కళాశాలలో అందుబాటులో తీసుకురాకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా పెనుగొలను గ్రామానికి చెందిన వెంకట సాయి కుమార్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సకు వెసులుబాటు ఉన్నప్పటికీ రోగులకు చెల్లించే సొమ్ముపై 11 లక్షల పరిమితిని విధించడాన్ని తప్పుపట్టింది. రోగులకు చెల్లించే ఆర్థిక సాయాన్ని పెంచే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బోన్ మ్యారో వంటి ప్రత్యేక వైద్య చికిత్సలను తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తెలిపారు. ఈ ప్రక్రియను ఎప్పట్లోగా పూర్తి చేసి చికిత్సను అందుబాటులోకి తెస్తారో తెలియజేస్తూ అఫిడవిట్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.